శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంకి ప్రత్యేకత ఉంది కదా స్వామి. ఈ శ్రావణ శుక్రవారం గురించి మీరేమైనా వివరిస్తారా? శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం చాలా ప్రత్యేకం. మామూలుగా ప్రతి శుక్రవారము మనము అందరూ ఏం చేస్తారు ఇంట్లో నిత్యము పూజ నిత్య పూజ చేసుకుంటారు. అలాగే లక్ష్మీదేవికి గానీ, అమ్మవార్లకు గానీ పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ కార్యక్రమాలు చేస్తారు. ఓకే. అయితే వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ కూడా మానవ మానవులకందరికీ కూడా ఉత్తమమైన వ్రతాలలో ఇదొకటి. ఓకే. ఏదైనా కానీ సరే మనము వ్రతాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతము, ఉమామహేశ్వర వ్రతము, కేదారేశ్వర నోము, వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, కుడుముల వ్రతము, ఇలా ఎన్నో రకాల వ్రతాలుంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కరి వంశ ఆచారాలను బట్టి చేస్తూ ఉంటారు. ఓకే. అయితే ఇందులో వరలక్ష్మి వ్రతంకి మాత్రం అలాంటిదేమీ లేదు. ఓకే. ఎటువంటి ఆచారాలు వారి వంశంలో ఉన్నా, లేకున్నా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించొచ్చు. అంటే కొంతమందికి ఆనవాయితీగా పుట్టింటి నుంచి కానీ, అత్తింటి గారి నుంచి కానీ ఆనవాయితీగా వస్తేనే కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని విన్నాను. అలా ఏమైనా ఉందా? లేకపోతే ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా? ఎవ్వరైనా చేసుకోవచ్చమ్మా. ఆ వంశాచారంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. వారు మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకునేటటువంటి అవకాశం ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రత్యేకంగా వీళ్ళే చేయాలి. ఈ దానికి కుల, మత, వర్ణ భేదాలు కూడా లేదు. ప్రతి ఒక్కరు వారి ఇంట్లో చేసుకోవచ్చు. తప్పులేదు.